సాధారణ కాగితం పులి అని కొంతమంది విమర్శిస్తారు. అంటే కాగితాల మీద అద్భుతంగా చూపెడతారు, వాస్తవంలో ఏమీ చేయలేరు అన్నటువంటిది. అట్లాగే మాటల పులి అని పాకిస్తాన్ మరొకసారి నిరూపించుకుంది. మొన్ననే ఆడెవడో ఖవాజా ఆసిఫ్ అనుకుంటాడు రక్షణ మంత్రి ఒక వాగుడు వాగాడు. మొన్న మేమేదో కొద్దిగా ఇబ్బంది పడ్డాం కానీ ఈ దఫా మాకు అమెరికా అండ ఉంది, అనేక దేశాలు మా వెనకాల ఉన్నాయి, భారతదేశం వెనకాల ఏమీ లేవు, అదే మేము కనుక తలుచుకుంటే ఇవాళ భారత్ మీద గట్టి విజయాలు సాధిస్తాం. అప్పుడే చెప్పే గట్టి విజయాలు అంటున్నాడు కానీ గెలుస్తాం భారతదేశం మీద అని చెప్పలేకపోతున్నాడు. అదే పాకిస్తాన్ని కట్టగట్టుకుని భారతీయులందరి గారికి ఉమ్మేస్తే వరదలు కొట్టుకుపోయేటటువంటి దేశం అన్నటువంటిది మాట్లాడుకోండి. ఇప్పుడు అదే పాకిస్తాన్కి ఏమైంది తాజాగా చూసుకుంటే, మన దాంట్లో 10వ వంతు ఉంటుంది తాలిబాన్ల శక్తి, తాలిబాన్ల సైన్యం కానీ తాలిబాన్ల ఆయుధాలు కానీ. వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్కి ఉచ్చబోయిస్తున్నారు. సైన్యం పరుగులు పెట్టి పారిపోతే దాదాపు 27 పోస్టులు వాళ్ళ హస్తగతమైనవి. అంటే పోస్టులు హస్తగతం అవడం అంటే ఆ ప్రాంతం వాళ్ళు ఆక్రమించుకున్నట్టు. చివరికి సౌదీ అరేబియాని ఖతార్ని బతిన్లాడి తాలిబాన్లు వెనక్కి తీసుకెళ్ళమనండి, మా ప్లేస్ మాకు వదిలేయమనండి, జోరాన్ ర్యాక్ దగ్గరికి వదిలేయండి. ఇప్పుడు జోరాన్ ర్యాక్ ఇంత మరికొంతమంది తాలిబాన్ కమాండోలు వెళ్తున్నామని చెప్పేసి సెల్ఫీ వీడియోలు పెట్టి మరీ చూపెడుతున్నారు. పోనీ పాకిస్తాన్ చెప్పేది నిజం అనుకుందాం, మేము 200 మందిని చెప్పేసి 500 మందిని చెప్పేసి అంటే పాకిస్తాన్ విమానం పైకి ఎగురుతోంది, పైనుంచి బాంబులు వేస్తోంది కనబడుతుంది. కానీ అదే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అయితే, తాలిబాన్లు అయితే వాళ్ళు గాలుస్తుండగా పారిపోయినటువంటి పాకిస్తాన్ సైన్యం దగ్గర నుంచి పోస్టులు స్వాధీనం చేసుకున్న జెండాలతోనూ వీడియోలు పెట్టి మరీ చూపెడుతున్నారు. పాకిస్తాన్ పరువు పోతుంది. ఉట్టి మాటల పులే అన్నది తేలిపోయింది.